కవిత కొత్త పార్టీ పెడుతుందని ఏడాది క్రితం చెప్పిన జోస్యం నిజమైందన్నారు ఎంపీ రఘునందన్ రావు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైందని అన్నారు. ఆ ముక్కలేవి ఎన్నికల వరకు నిలబడవని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల చేత త్వరలోనే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకుంటుందన్నారు రఘునందన్. పార్టీని స్థాపించబోతున్నందుకు నేను వారికి స్వాగతం తెలియజేస్తూ, ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా పొలిటికల్ పార్టీ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉన్నది. కానీ మేము మొదటి నుంచి చెప్తున్నట్టు, ఒకసారి అధికారాన్ని కోల్పోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైతుందని, ఆ ముక్కలేవి వచ్చే ఎన్నికల వరకు నిలబడాయని చెప్పి రఘునందన్ ఏదైతే చెప్పినాడో అదే ఇప్పుడు నిజమవుతా ఉంది. చాలా మంది నేను కవిత కొత్త పార్టీ పెడుతుందని అంటే రఘునందన్ జ్యోతిష్యం చెప్తుండా అని అడిగిండ్రు. మరి ఈ ఉగాది పండుగకి రఘునందన్ జ్యోతిష్యం నిజమైనట్టున్నది. కవిత గారు కొత్త పార్టీ పెడతా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టిఆర్ఎస్ 4 ముక్కలు అవుతుంది. వచ్చే ఎన్నికల వరకు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి తెలంగాణ ప్రజల చేత సిఆర్ఎస్ తీసుకొని కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకొని ప్రజాక్షేత్రంలోంచి బయటికి పోతుంది, ఎలిమినేట్ చేయబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను.